చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అయిపోతూ ఉంటాయి. రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. పాస్ అవుతుంటారు. ఫెయిల్ అవుతుంటారు. చివరిగా మొత్తానికి బీటెక్ కంప్లీట్ చేసేస్తారు. అయిపోయిన తర్వాత మామూలుగా పీసీసీఎంఎం అప్లై చేసుకోవాలన్నా కానివ్వండి, ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలన్నా కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్‌లో మెయిన్‌ది వచ్చేసరికి ఏంటంటే అవి పోగొడతారు వీళ్ళు. మరి అవి మళ్ళీ తీసుకుందాం అంటే కూడా ఇవి గుర్తుండవు డేట్స్. సో, అవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంతకు అవేంటి వాటి గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్‌టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్‌తో సహా. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇండివిడ్యువల్ సెమిస్టర్ రాసినప్పుడల్లా మీరేం చేస్తా ఉంటారు, ఈ హాల్ టికెట్స్ కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు సప్లీ అయినా ఏదైనా కానీ హాల్ టికెట్స్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు హాల్ టికెట్ పారేస్తారు. ఇక వచ్చేసరికి ఇండివిజువల్ మెమోస్ తీసుకోరు. పాస్ అయినా ఫెయిల్ అయినా అసలు ఇండివిజువల్ మెమోస్ తీసుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో, ఇవి వచ్చేసరికి తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా పోగొడతారు. పోగొట్టిన తర్వాత ప్రాబ్లం అనేది అప్పుడు తెలీదు. ఎట్లాగూ ఆ సెమిస్టర్ వరకు గుర్తుంటుంది కాబట్టి సప్లీలు కట్టేసుకుంటారు. ఏమేమి సబ్జెక్టులు పోయినా అంతవరకు ఫైన్. కానీ మొత్తం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీసీఎంఎం అప్లై చేయాలనుకోండి, అక్కడ ఒక చోట డైరెక్ట్గా పాస్ అయ్యి ఉన్నట్టయితే, లేకపోతే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని పాస్ అయ్యే విధంగా కనుక అయినట్టయితే ఇక్కడ ప్రాబ్లం తెలుస్తుంది. అదేంటంటే ఇండివిజువల్ మెమో అనేది పోతుంది. ఇండివిజువల్ మెమో అనేది తీసుకోరు. మరి గ్రేస్ మార్క్స్ అనుకోండి, బెస్ట్ వచ్చిన మార్కులు మెమో సబ్మిట్ చేయాలి. జిరాక్స్ అయినా కానివ్వండి, ఒరిజినల్ అయినా కానివ్వండి, ఇండివిజువల్ మెమో అది కాలేజీని బట్టి. స్ట్రిక్ట్ కూడా కాలేజీ ఒరిజినల్ అడుగుతారు. మామూలుగా అయితే జిరాక్స్ కూడా అడుగుతారు మామూలు కాలేజీలో. అయితే ఒకవేళ అన్నీ పాస్ అయ్యి పీసీసీఎంఎంకి అప్లై చేస్తే ఇండివిజువల్ మెమోస్ అన్నీ కూడా కావాల్సి వస్తుంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారు, పోయినా కానివ్వండి, లేకపోతే కాలేజీలో తీసుకోపోయినా కానివ్వండి, కాలేజీలో తీసుకోలేదని కాలేజీ వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే ఫైన్, నో ప్రాబ్లం. లేదు పోయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర ఉండదు అనుకోండి. ఇక మరి ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే వీళ్ళు డేట్ అడుగుతారు. మరి డేట్ ఉందా తెలియదు, మీకు గుర్తులేదు, అన్నిటి మీద గుర్తుండదు. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎప్పటికైనా ఏ ఎగ్జామ్ రాసినా కూడా హాల్ టికెట్స్ పారేయొద్దు. ఇండివిజువల్ మెమోర్స్ తీసుకున్నవి ఎప్పుడు కూడా జిరాక్స్ పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయింది అదంతా ఉంటుంది కదా, హాల్ టికెట్ ఆ రిజల్ట్ వస్తుంది కదా మీకు వెబ్సైట్లో కొట్టినప్పుడు, దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు. అందుట్లో డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఒకవేళ ఇండివిజువల్ మెమో పోయినా కూడా మీరు ఆ డేట్కి అప్లై చేసుకున్నారంటే ఆ డేట్ అందులో ఎంటర్ చేసి యూనివర్సిటీ దాంట్లో డూప్లికేట్ అనేది ఇండివిజువల్ మెమో వచ్చేస్తుంది కాలేజీకి. ఓకేనా? సో, వెరీ ఇంపార్టెంట్ అవన్నీ కూడా. సో, ఆ డేట్ కనుక మర్చిపోయినట్టయితే మీరు దెబ్బ అయిపోతారండి. ఓకేనా? సో, ఇది ఇప్పటికైనా పాటించండి.